కాంగ్రెస్ దాదాగిరిపై దండుగట్టిన పల్లె బెదిరింపులకు వెరవక బరిగీసి పోరు. బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పుకర్రలతో దాడి. ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గుండాలు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండలో ఉద్రిక్తత. వరంగల్ జిల్లా చెరువుకొమ్మ తండలో సోమవారం రాత్రి నిప్పుల కర్రలతో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలు. అధికార పార్టీ ఆగడాలపై తిరగబడ్డ ఊరు. పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు. ఉరిమే ఉత్సవంతో బీఆర్ఎస్ కు జై. ప్రజల తీర్పుతో కాంగ్రెస్ కు కకావికలం. పరాజయంతోనే అసహనం, ఆక్రోశం. అందుకే ఓటర్లకు ఎమ్మెల్యేల బెదిరింపులు. స్థానిక పోరులో కాంగ్రెస్ గుండాయిజంపై పల్లెలకు తిరగబడుతున్నాయి. ఫ్యాక్షన్ దాడులతో పల్లెల్లో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న మూకలపై ప్రజలు మరలబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో అదుపు లేకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వం రెచ్చిపోయిన దౌర్జన్యకాండ సాగిస్తున్న గ్రామాలు ఎక్కడ వినడం లేదు. హత్యాయత్నాలు, దాడులు, కేసులు పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలపై జట్టు కట్టి తిప్పుకొడుతున్నాయి. మొదటి 2 విడతల్లో ప్రజాబలంతో బీఆర్ఎస్ జాతరలో అంత ఉత్సాహం నెలకొనగా దండుగా మారే స్థానికి పాత్ర వేస్తున్నాయి. ఈ క్రమంలో పట్టుజారుతున్న పల్లెలను చూసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కకవికలమై చంపేస్తాం అని బెదిరిస్తూ తమ అక్కస్సు పలుకుతున్నారు. నేడు తుది దశ పంచాయతీ పోరు ఏర్పాట్లు. నేడు సర్పంచ్ ఫైనల్. తుది దశ పంచాయతీ పోరుకు ఏర్పాట్లు. 3757 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు బరిలో. ఇప్పటికే 2 దశలో కాంగ్రెస్ కు షాక్. ఇది గుండా రాజ్యమా? ఇది ప్రజారాజ్యమా? ఇది ప్రజా ప్రభుత్వమా? ఇది ప్రజాస్వామ్యము అన్నట్టు లేదు, ఒక పార్టీ స్వామ్యం అన్నట్టు ఉంది. ఒక పార్టీ వాళ్ళు ఓడిపోతే ఇంకో పార్టీ వాళ్ళు కొట్లాడించడం ఏంది, గడబడ పెట్టుకోవడం ఏంది, దౌర్జన్యాలు చేయడం ఏంది? అంటే మొత్తం వీళ్ళే గెలవాలని, వాళ్ళే గెలవాలని అన్న రూల్ అయితే ఏం లేవు కదా. ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు గెలుస్తుంటారు. ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఏంది ఇది? ఇది చాలా నీచమైన పాలన. ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేది ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు చేపడుతుంటారు. కానీ దానికి విరుద్ధంగా మేమే లేము, మేము రాలేదేంది, వేరే వాళ్ళు వచ్చిరేంది, ప్రజాస్వామ్యంలో దీనికి ఎక్కడ చోటు లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్య పాలనకి ఎక్కడ చోటు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే అధికారంలోకి ఉంటారు. అది ప్రజల ఇష్టం. కానీ మా పార్టీ వాళ్ళు రాలేదని పార్టీల మీదంగా కొట్టుకొని చంపడం ఏంది? ఇంత ఘోరంగా ఎట్లా కొట్టుకుంటున్నాడు? వీడియోలు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్క కాడైతే మరి ఘోరంగా ట్రాక్టర్ వేసి తొక్కిస్తున్నారు, దెబ్బలు కొట్టిస్తున్నారు. ఒక్కొక్క సర్పంచ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, మా మీద పోటీ చేస్తారని రెడ్డి డివిజన్ నల్గొండ జిల్లాలో అయితే మరి ఘోరంగా ఉన్నారు రెడ్డిల పాలన. అది అభ్యర్థిగా పోటీ చేసినందుకే కట్టేసి కొడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం? ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా ఉంటాయా? నిధులు ఇవ్వకుంటే తాట తీస్తాం. ప్రజల సొమ్ముకు పాలకుల ధర్మకర్తలే. పంచాయతీ నిధులు సర్పంచ్లకు హక్కు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మతం. అందుకే ప్రజాప్రతినిధులను చంపేస్తామని బెదిరించి బరితెగించి బెదిరిస్తున్నారు. నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారు. కాంగ్రెస్ లో వాళ్ళ ఆస్తులు ఇస్తలేరు. 2 ఏళ్లు గడిస్తే సర్పంచ్లు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తారు. అప్పుడు ఊర్లలో అభివృద్ధి చేసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖానాపూర్, షాద్నగర్ లో నియోజకవర్గ సర్పంచ్ విజేతలకు సన్మానం. సోమార్పేటలో కాంగ్రెస్ దాడిలో గాయపడిన బాధితులకు పరామర్శ. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచులు గెలిచిన గ్రామాలకు నిధులు ఇవ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. పంచాయతీలకు నిధులు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం వాళ్ళ సొత్తేం కాదు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూముల మీ గ్రామాలకు ఇస్తున్నారా? కేటీఆర్. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు. 605 ఓట్లు వచ్చినా తనను కాదని 604 ఓట్లు వచ్చిన హస్తం అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. రీకౌంటింగ్ కు అభ్యర్థించగా పట్టించుకోపోవడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు అధికారులు విన్నారు. కౌంటింగ్ లో అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని
పెద్ద చింతకుంట బీఆర్ఎస్ అభ్యర్థి వినతి. ఎస్సీసీ కలెక్టర్ ఎంపీడీఓకు బాధితురాలి ఫిర్యాదు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికారిక పార్టీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమరి తరహాలోనే ఓట్ల లెక్కింపులో పెద్ద చింతకుంటలోను బీఆర్ఎస్ అభ్యర్థికి అన్యాయం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అధికారులు విని తనకు అన్యాయం చేశారని బాధితురాలు ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో జరిగిన అన్యాయంపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బాధితురాలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీసీ సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. తొలి రెండో విడత ఓట్ల లెక్కింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించాలని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే 10 మంది వరకు బాధితులు ఎస్సీసీ ఫిర్యాదుకి చేసినట్టు తెలుస్తుంది. మంగళవారం ఒకరోజే కమిషనర్ కార్యాలయంలో 2 బాధితులు ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లా మురికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన ఈ నెల 14 పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలిచిన బ్యాగారి పద్మ భర్త రాములకు ఫుట్బాల్ గుర్తు కేటాయించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పోర్ల తిరుపతమ్మకు భర్త కురుమన్నకు బ్యాట్ గుర్తు కేటాయించారు. పోలింగ్ సజావుగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సమయంలో స్టేజ్ 2 అధికారి 65 బ్యాలెట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారు. వాటిని అడిగినా చూపించలేదు. తనకు 605 ఓట్లు వచ్చినట్లు, తిరుపతమ్మకు 604 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. స్టేజ్ 2 అధికారిగా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడి వచ్చి తిరుపతమ్మకు 605 ఓట్లు, తనకు 604 ఓట్లు వచ్చినట్లు చెప్పారు. రీకౌంటింగ్ చేయాలని కోరినా పట్టించుకోకుండా తిరుపతమ్మ గెలిచినట్టు ప్రకటించారు. రాతపూర్వకంగా అభ్యర్థించిన లేఖను తీసుకోలేదు. రాత్రి 9 గంటల వరకు ధర్నా చేసి స్పందించకుండా వెళ్ళిపోయారు. విచారణ జరపాలని ఎంపీడీఓతో పాటు కలెక్టర్ ఎస్సీసీకి ఫిర్యాదు చేశారు అని బాధితురాలు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. అన్యాయం చేస్తున్నారు. మొత్తం ఆ అధికారులు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగానే నడుస్తున్నాయి. రీకౌంట్ ఒక్క ఓటు వచ్చినప్పుడు రీకౌంటింగ్ పెట్టడంలో కోరడం తప్పే ఉంది. అంటే ఆడ పెద్ద వేల గంటల 2-3 గంటల సమయం కూడా తీసుకోరు కదా. అంటే ఒక్క ఓటు వచ్చినప్పుడు రీకౌంటింగ్ అక్కడనే అడిగితే కూడా వాళ్ళు పెట్టలేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవి చాలా ఊర్లలో అట్నే జరుగుతున్నాయి. ఒక ఊర్లో బ్యాలెట్ బాక్సులు బయటపడుతున్నాయి, బ్యాలెట్ పత్రాలు బయటపడుతున్నాయి. ఇది చాలా నిజానికి అయితే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఎవరు వాళ్ళు చెప్పిన విధంగానే ఈ కౌంటింగ్ నడుస్తున్నాయి. అసలు మరి ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టకుండా అయిపోవు కదా. ఏంటికి పెడుతున్నారు మరి ఎన్నికలు? ఇది చాలా నీచమైన పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వాళ్ళని, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళని అధికారులుగా, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళుగా ఉండాలి. కానీ ఈ అధికారులుగా ఎన్నుకోబడిన వాళ్ళే ఇప్పుడు సర్పంచుల పదవులకి సర్పంచ పదవులు కేటాయిస్తారు. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. చోట్ల ఇట్లా జరుగుతున్నాయి. గెలిచిన వాళ్ళ మీదకి ట్రాక్టర్లు దున్నియడం, గెలవక ముందే అభ్యర్థులు పోటీ చేస్తే వాళ్ళ మీద చేసి మామిడి కేస్తావరాన్ని తొడలు కొట్టడము ఎంత ఘోరంగా నడుస్తుందంటే అసలు ఏమైతుందో కూడా అర్థం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో. ఇది అసలు భయంకరంగా తయారవుతుంది. కాంగ్రెస్ నాయకులు చేసేది చాలా తప్పు, నీచమైన పని ఒప్పిస్తుంది. కొన్ని వస్తున్నాయి కానీ రాని ఊర్లు కూడా చాలా ఉన్నాయి బయట. ఈ అక్రమాలు రాని ఊరు కూడా చాలా వస్తున్నాయి బయటికి. కొన్ని ఊర్లలో మొత్తం వాళ్ళే చేసేసుకోరు. అసలు ఏందని కూడా అడిగే పరిస్థితి లేదు. ఏజెంట్లు లేకుండా కౌంటింగ్ చేయడం, ఏజెంట్లు లేకుండా వాస్తవంగా అక్రమాలు జరుగుతున్నాయన్నట్టు క్లియర్ తెలిసే ఉంది. మనకు తెలిసినాక ఇక్కడ ఒక్క ఓటుకోటి మరి ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ ఆడితే దాని తప్పే ఉంది. అధికారులు ఎవరో చెప్తే ఫోన్లో చెప్తే మన పక్క పోయి ఫోన్లు మాట్లాడొచ్చి ఇలా ఫైనల్ చేశారు. ఇవి చాలా నడుస్తున్నాయి ఈ విధంగానే చాలా ఊర్లలో.